ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తేదీ 28 ఏప్రిల్ 2026 మంగళవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 తిథి ద్వాదశి సాయంత్రం 6:55 వరకు, తరువాత త్రయోదశి. నక్షత్రం ఉత్తర ఫల్గుని రాత్రి 10:34 వరకు, తరువాత హస్త యోగం యగత రాత్రి 9:02 వరకు. కరణం భవ ఉదయం 6:31 వరకు, తరువాత భాలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:19 నుండి 5:07 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అశుభ సమయాలు వర్జ్యం తెల్లవారు జామున 4:53 నుండి ఉదయం 6:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:57 వరకు. యమగండం ఉదయం 9:04 నుండి 10:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృషభరాశి ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మిథున రాశి స్నేహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. కర్కాటక రాశి ముఖ్యమైన పనులను జాగ్రత్తగా చేయాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. సింహరాశి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. కన్యరాశి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. తులారాశి ధనలాభం కలగవచ్చు. శుభవార్తలు వింటారు. వృశ్చికరాశి పనుల్లో ఆటంకాలు రావచ్చు. సాయంత్రం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ధనస్సు రాశి కొత్త వ్యక్తులను కలుస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. మకర రాశి ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు. అయితే మీ కృషి ఫలిస్తుంది. కుంభరాశి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. మీనరాశి శుభప్రదమైన రోజు. సంతోషకరమైన వార్తలు వినే అవకాశముంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.